ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం మరోసారి చర్చకి దావతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని తీసుకున్నా కూడా అక్కడ రాజధానులు కేవలం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న చిన్న పట్టణాల్లోనే ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా తీసుకుంటే అమెరికాలో దాదాపు అన్ని రాజధానులు కూడా ప్రధానమైన నగరాల్లో లేవు. చిన్న చిన్న నగరాల్లో చిన్న చిన్న పట్టణాల్లో రాజధానులు కొనసాగుతూ ఉన్నాయి. 500-600 ఎకరాల విస్తీర్ణంలో ఆ పరిపాలనా భవనాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని వల్లనే అభివృద్ధి అవుద్ది, రాజధానిని పెద్ద ఎత్తున నిర్మించుకుంటేనే సంపదను సృష్టించగలం అనే భ్రమలో నేడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి విపరీతమైన ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. కానీ మనం గత 12 సంవత్సరాలుగా గమనిస్తే విశాఖపట్నం అభివృద్ధి చెందుతూ ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ అమరావతిలో ఒక్క పరిశ్రమ కూడా, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ ఒక్కటి కూడా ఈ 12 సంవత్సరాల్లో రాలేదు. ఇప్పుడిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, కొన్ని బ్యాంకుల యొక్క కేంద్ర ఆఫీసులు ఇలాంటివి వస్తూ ఉన్నాయి తప్పితే దీనికి మించి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు కానీ పరుగులు తీయటం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడున్న జనాభా, అతి తక్కువ జనాభా ఉండటం, భూమి ఒక భవనం నిర్మించాలంటే విపరీతమైన ఖర్చు అయ్యే అవకాశం ఉండటం, 20 అడుగుల్లోనే నీరు లభించే పరిస్థితి ఉండటం, కొండవీడు లాంటి వరద ప్రాంతాలు ఉండటం, ఆ వాగు ప్రవహిస్తే మొత్తం అమరావతి అంతా నీటిమయంగా మారుతున్న పరిస్థితి, వీటన్నిటి రీత్యా అవి వేగంగా అభివృద్ధి కావటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరింత పట్టుదలతో ఇప్పటికే దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పుల్ని భవన నిర్మాణాలకి, రోడ్ల నిర్మాణానికి విపరీతంగా ఖర్చు పెడతా ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో బాగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో కూడా ఒక చదరపు అడుగు భూమితో సహా 4,000 నుంచి 5,000 మధ్య దొరుకుతూ ఉంటే అమరావతిలో భూమి ఉచితంగా ఇచ్చి, నీరు ఉచితంగా ఇచ్చి, ఇసుక ఉచితంగా ఇచ్చి, విద్యుత్ ఉచితంగా ఇస్తే 12,000 రూపాయలు చదరపు అడుగుగా నిర్ణయించడం జరిగింది. ఆ టెండర్లు దక్కించుకున్న వాళ్ళు విపరీతమైన లాభాలు పొందడం లేదా అధికార పార్టీ నేతలకి పెద్ద ఎత్తున కమిషన్లు ఇవ్వడానికో దోహదపడుతూ ఉంది. అట్నే రోడ్ల నిర్మాణం కూడా దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు కన్నా దాదాపు 40-50% అధిక రేట్లు అమరావతిలో అమలవుతూ ఉన్నాయి. విపరీతమైన దోపిడీ కొనసాగుతూ ఉంది. అభివృద్ధి పేరుతో, రాజధాని పేరుతో తనకు అనుకూలమైన వర్గాలకి, వ్యక్తులకి, సంస్థలకి దోచిపెడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గతంలో అమరావతి రాజధాని 54,000 ఎకరాలు తీసుకున్నప్పుడు అందులో 8,500 ఎకరాలు మిగులుతాయని, ఆ భూమిని అమ్మితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయని, ఆ డబ్బు అమరావతి నిర్మాణానికి ఉపయోగపడుతుందని, రాష్ట్రంపై భారం పడదని, రాష్ట్ర ప్రజలెవరూ ఈ అమరావతి రాజధాని నిర్మాణం వలన నష్టపోయే పరిస్థితి ఉండదని చాలా స్పష్టంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఈ భూమి సరిపోవటం లేదు, మరొక 44,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలి, అలా తీసుకుంటేనే కొత్త కొత్త స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ, విమానాశ్రయాలు, పెద్ద రైల్వే స్టేషన్లు, రకరకాల సంస్థలు వస్తాయి కాబట్టి మరొక 44,000 ఎకరాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే దాదాపు 1,00,000 ఎకరాలు తీసుకొని ఆ 1,00,000 ఎకరాలని నిర్మిస్తే ఆ 1,00,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అభివృద్ధి చేయాలంటే కనీసం 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా కూడా కేవలం జీతాలకు చెల్లించడానికే సరిపోతుంది, మిగతా వాటన్నిటి కోసం అటు కేంద్రం నుంచో ఇతర సంస్థల నుంచో అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్పష్టంగా చెప్తూ, మరొక వైపున ఇంతటి అప్పుల పాలైన రాష్ట్రం, గత 20 నెలల్లో 3,00,000 కోట్లకు పైగా అప్పు చేసిన రాష్ట్రం మరింత అప్పుల పాలు కావడానికి ఈ నిర్మాణం తోడ్పడుతూ ఉంది. ఎవరైనా ఒక కుటుంబం తీసుకున్నా కూడా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వారి ఇంటి నిర్మాణం చేసుకుంటారు. ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఇంటి నిర్మాణం చేసి అప్పుల పాలైతే ఆ అప్పుల నుంచి తిరిగి ఎలాంటి ప్రతిఫలం రాదు, తద్వారా వాళ్ళు మరింత అప్పుల పాలయ్యి అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2029 వచ్చే నాటికి 14 లక్షల కోట్లకు పైగా అప్పులయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఆ అప్పుల భారం పెరగటం, అప్పుల మీద వడ్డీ భారం పెరగటం, మొత్తం బడ్జెట్లో దాదాపు 4వ వంతో 3వ వంతో కేవలం వడ్డీలు చెల్లించడానికే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, సంక్షేమ పథకాల కోసం కానీ డబ్బులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ గమనించి అమరావతిని ఒక రాజధానిగా కొనసాగిస్తూ పెద్ద పెద్ద నిర్మాణాలు, పెద్ద పెద్ద ఖర్చులు పెట్టడం తగ్గించి రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా చూడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. అమరావతి విద్యా సంస్థల హబ్గా మారుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఎలాంటి హబ్ అది? అక్కడే ఐఐటీలు, ఐఐఎంలు,
ఐఐఎస్సీలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇలాంటివి రావటం లేదు. ప్రభుత్వ సంస్థలు ఏం పెద్ద ఎత్తున రావటం లేదు. ఎస్ఆర్ఎం, విఐటి, అమృత లాంటి ప్రైవేట్ సంస్థలు వచ్చి విపరీతంగా విద్యార్థుల నుంచి దోపిడీ చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దాన్ని విద్యా అభివృద్ధిగా మనం పరిగణించకూడదు. అదే సమయంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఇలాంటి ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్ని అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి. సరైన ఫ్యాకల్టీ లేక విద్యార్థులు చేరకుండా ఆ విద్యా సంస్థలన్నీ నిర్వీర్యం అవుతూ ఉంటే మనం ఇక్కడ విఐటి, ఎస్ఆర్ఎం, అమృత లాంటి సంస్థల అభివృద్ధి చెందుతుందని చెప్పిన ఆనందపడటం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించడం హర్షణీయం. కానీ అదే సమయంలో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ కూటమి నేతలు ఈ విభజన చట్టంలో ప్రత్యేక హోదాకి స్థానం కల్పించాలని, విభజన చట్టంలో ఉన్న అనేక ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే అవకాశాలని మళ్ళా ఆ చట్టంలో పొందుపరచాలని, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే గ్రాంట్లు కానీ లేదా పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తు తగ్గించకుండా గతంలో అనుకున్నట్టుగానే 45.72 మీటర్ల ఎత్తు కొనసాగించేట్టు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగాను ఇలాంటి అనేక విషయాల్ని చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు పార్లమెంట్లో మౌనం వహించడం మంచిది కాదు. కేవలం అమరావతిని సాధించుకోవాలనే లక్ష్యం మాత్రమే కనపడుతుంది తప్పితే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలని, అన్ని వరాలని తీసుకురావాలి, అమలు చేయాలి అనే పట్టుదలతో కృషి చేసిన సందర్భం లేదు. ఇది బాధాకరం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో పలు తప్పులు చేయటం జరిగింది. మొదట అమరావతిని శాసనసభలో ఆమోదించాడు. ఆ అనంతరం కొంతకాలం గడిచిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి ఒక ఆట ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాను, పాలన వికేంద్రీకరణ చేస్తాను అని చెప్తే బాగుండేది. కానీ అలా చెప్పకుండా అమరావతి ఒక రాజధాని, విశాఖపట్నం ఒక రాజధాని, కర్నూలు మరొక రాజధాని అని 5 సంవత్సరాలు గడిపాడు. అదే 5 సంవత్సరాలు అమరావతి రాజధానిని కొనసాగిస్తూనే విజయవాడ నుంచి గుంటూరు మధ్య ఆ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఏపీ స్పెషల్ బెటాలియన్ స్థలాలు కానీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మిగిలిపోయి ఉన్న స్థలాలు కానీ, ఆల్ ఇండియా రేడియోలో ఉన్న స్థలాలు కానీ, రకరకాల ప్రభుత్వ స్థలాలను ఉపయోగించి రాజధానికి కావాల్సిన నిర్మాణాలన్నీ పూర్తి చేసి ఉంటే ఈ రాజధాని సమస్య ఇంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే సమస్య లేకుండా ఉండేది. కానీ 5 సంవత్సరాలు మాత్రం అలాంటి పనేమి చేయకుండా కేవలం 3 రాజధానులు అనే పేరుతో అమరావతి అభివృద్ధి కాకుండా, ఇతర ప్రాంతాల అభివృద్ధి కాకుండా కొనసాగిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈరోజు మరొక కొత్త పేరుతో మావిగన్ అనే ఒక పేరుని ప్రజల ముందు ఉంచాడు. వారు చెప్పింది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటన్నిటినీ కలిపి రాజధానిని విస్తృతపరచాలి, అభివృద్ధి చేయాలనేది బాగుంది. కానీ దానికి మావిగన్ అనే ఒక పేరు పెట్టి అమరావతి అనే పేరుని ఎవరు స్మరించకుండా, ఎవరు ఆలోచించకుండా చేయాలనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఇప్పటికే 12 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి మా రాజధాని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొక కొత్త పేరుని ప్రజల ముందు తీసుకురావటం మంచిది కాదని భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో అమరావతిలో ఈ రోడ్ల నిర్మాణంలో కానీ, భవన నిర్మాణంలో కానీ రకరకాల టెండర్స్లో విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీ మీద ప్రతిపక్ష నేతగా ప్రజల్ని ఆలోచింపజేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ప్రజల్ని ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చేట్టు చేయాలి, ఆ దోపిడీ ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఔటర్ రింగ్ రోడ్ అనే పేరుతో 189 కిలోమీటర్ల పొడవున 140 మీటర్ల వెడల్పుతో 8 లైన్లతో ఒక పెద్ద ఔటర్ రింగ్ రోడ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 25,000 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ వృధా ఖర్చుగా మారుతూ ఉన్నాయి. ఒక చిన్న రాష్ట్రం, బాగా వెనకబడిన రాష్ట్రం, అక్షరాస్యతలైతే అట్టడుగున ఉన్న రాష్ట్రం, తలసరి రైతు అప్పు చూస్తే భారతదేశంలో అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రం, ఇట్లా అనేక రంగాల్లో మధ్య స్థానంలోనో అట్టడుగులో ఉంటున్న ఆంధ్రప్రదేశ్కి ఇంత విపరీతమైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందనేది ఆలోచించాలి. మనం గమనిస్తుంటే గత 20 నెలల్లో కొంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం విశాఖపట్నం. అక్కడ నగరీకరణ పెరుగుతూ ఉంది, పారిశ్రామికీకరణ పెరుగుతూ ఉంది, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త సంస్థలు వస్తున్నాయి. అలాంటి నగరాలను అభివృద్ధి చేయకుండా ఎవరు ముందుకు రాని అమరావతిపై ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల్ని మరింత అప్పుల పాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.